విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, మీ ప్రభుత్వం అంతిమ లక్ష్యం కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడమేనా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసిని పునర్జీవింపజేసి 3 జిల్లాలను మూసి మురికి కంపు నుంచి బాగుపరచాలని చెప్పి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 60,000 ఎకరాల నల్గొండ జిల్లాలో మూసి ద్వారా అక్కడ వరి సాగు చేస్తూ ఉన్నారు. కొనడానికి వరి కొనడానికి ఎవరు రావడం లేదు. అక్కడ పండించినటువంటి పంటలు కూరగాయలు కావచ్చు, అదేవిధంగా పండ్లు తినడానికి ఎవరు ఇష్టపడతారు. లాస్ట్ తాడి చెట్ల కళ్ళు గీస్తే కూడా కళ్ళు తాగడానికి ఎవరు రావడం లేదు. ఆ మట్టిలో కుండలు చేస్తే కూడా కుండలు తీసుకుంటా కూడా ఎవరు ఇష్టపడతలేదు. అక్కడ గొర్రెలు కానీ మేకలు కానీ మేసి ఆ గొర్రెలను కూడా కొనడానికి ఎవరు ఇష్టపడతారు. అంటే కుల వృత్తులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి, మద్రాస్, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా మూసిని పునర్జీవింపజేసినట్లయితే ప్రపంచ నగరాలతో మూసిని పోటీ పడే విధంగా హైదరాబాద్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, హైదరాబాద్ మూసి బాధితుల విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా నష్టం జరిగిన విధంగా హైదరాబాద్ అభివృద్ధి పదంలో ముందు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా హైడ్రా విషయంలో కూడా హైదరాబాద్ అంటే లేక్స్ కాబట్టి రాక్స్ అన్ని కూడా రక్షించకపోతే భవిష్యత్ తరాలకు మనం భవిష్యత్ తరాల కోసం అరువు తీసుకున్నాం. ఇది భవిష్యత్ తరాలకు అందించాల్సిన విషయం కాబట్టి చెరువులకు ఉన్నటువంటి నాళాలను కావచ్చు, కుంటలను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించాలని సదుద్దేశంతో హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతులని, నిరుద్యోగులని, మహిళలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వం. మూసి, హైడ్రా అన్ని రకాలుగా హైదరాబాద్ని కావచ్చు తెలంగాణ అగ్రగామికి ఉంచే లక్ష్యంలో ముందుకు పోతా ఉంది. కల్వకుంట్ల కుటుంబం ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ గురి చేసింది కాబట్టి, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కాబట్టి, టెలిఫోన్ ట్యాపింగ్ హోరాన్ని పాల్పడేది కాబట్టి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో 1 ఎకరా బారకున్నా కూడా కాళేశ్వరం నీళ్ళే ఇవి. తెలంగాణలో వరిధాన్యం మొత్తం కుప్పలు విరిగిపోయిందంటే కాళేశ్వరం మేము కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుని 2018లో రెండోసారి అధికారులకు వచ్చారు. ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందీల 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి సాగు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అత్యధికంగా ఉత్పత్తి కూడా జరిగిన సందర్భం కాబట్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి సమాధానం అంటే తప్పుదోరు పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మేము కట్టినటువంటి శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా మేము కట్టినటువంటి ప్రాజెక్టులు అన్ని పూర్తి కావడంతో, అదే కాక వర్షాభావం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడినటువంటి శ్రమ ఈనాడుకు ఫలించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు దానాగారమైంది కాబట్టి ఇవన్నీ రక్షించే కార్యక్రమం రైతును రాజు చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. సో ఓకే, గ్రామాల్లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము చాలా స్పష్టంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఉంది. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే అంటే ఉపాధి, రాజకీయ, విద్య, వ్యాపార, కుల గణన జరగబోతూ ఉంది. దానిలో భాగంగా డిసెంబర్ 4వ తారీఖు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి దాన్ని చేయాలని ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే వెంకటేశ్వరరావు గారి నేతృత్వంతో 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి వారి కమిషన్ వేసినాం. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంది. అదే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి బీసీ కమిషన్ కూడా పర్యవేక్షిస్తూ ఉంది. కాబట్టి బీసీల 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా డిసెంబర్లో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలా. ఆనాడు కేసీఆర్ గారు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసిండు. అదే కాక వైట్ షాప్ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వలేదు, గౌడ్స్కి మాత్రం ఇచ్చిండు, ఎస్సీఎస్లకు మాత్రం ఇచ్చి బీసీలను నిండా ముంచిండు కేసీఆర్ గారు. కాబట్టి బడ్జెట్లో కూడా ఆనాడు ప్రధానంగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అట్లాంటి నష్టాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలక్షన్ పోతాం. మీరు అట్లా అంటున్నారు, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని, 6 గ్యారంటీలు అమలు కాలేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే భయంతోనే మీరు ఇంకా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లేదు, ఇక్కడ బీసీలకు మీరు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మాటలు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతూ ఉంది, కులగణన కూడా జరుగుతూ ఉంది. ఓసీలకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ట్రాన్స్జెండర్ సమాచారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరగబోతూ ఉంది. కాబట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, కులాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలిసిన తర్వాత మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పోతా ఉంది. ఖచ్చితంగా రైతు భరోసా సాయం కూడా పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ రిపోర్ట్ అని కూడా ప్రభుత్వం దగ్గర చేరిన తర్వాత ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, రైతు కూలీలకు ఇచ్చిన హామీ కావచ్చు, కౌలు రైతుకి ఇచ్చిన హామీ కావచ్చు,
రైతులకు ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేర్చే ప్రయత్నం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం. అదే కాకుండా 40 రోజుల్లో ఇచ్చే పైసలు 3 రోజులు ఇస్తా ఉన్నాం. తరుగు 7 నుంచి 10 కిలోలు ఉండే తరిగే ప్రసక్తి లేకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు భరోసా, బీసీలకు 42% రిజర్వేషన్, అదే కాకుండా రుణమాఫీ సంబంధించి ఒక 13,000 కోట్ల రూపాయలు అదనంగా చేస్తే అది కూడా పూర్తయింది. కాబట్టి ఈ 3 చేస్తే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేయలేదు, మేము 10 నెలల కాలంలో చేసినట్టుగా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇదే కాకుండా ప్రజాస్వామ్యం బతుకుందని చెప్పి ప్రజలంతా ఫీల్ అవుతా ఉన్నారు. తెలంగాణకు స్వతంత్రం వచ్చినట్టుగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. ఆనాడు నిర్బంధాలతో కూడిన తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు పరిపాలించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరే, అల్టిమేట్గా రాబోయే రోజుల్లో చరణ్ కౌశిక్ యాదవ్ని చట్టసభలో చూడొచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకు 2 రాజ్యసభ స్థానాలు వస్తే, ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చారు, రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చారు. ఒక సీనియరు ఒక జూనియరు పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తర్వాత టికెట్ ఇచ్చి 2018 ఇచ్చి ఓడిపోతే మళ్ళీ ఎంపీ సికింద్రాబాద్ అడిగినప్పటికీ సికింద్రాబాద్ ఇయ్యలేవని చెప్పి భావించి రాజ్యసభ ఇచ్చారు. అట్లనే ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2 ఖాళీలు వస్తే ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఒకటి యువ నాయకుడు బలమూరి వెంకట గారికి ఇచ్చిన సందర్భం. తర్వాత మళ్ళీ గవర్నర్ గౌడలు 2 వస్తే ఒకటి అమీర్ అలీ ఖాన్, ఒకటి కోదన్ రెడ్డికి పార్టీలో పొత్తులో భాగంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇక్కడ మైనార్టీ ఎవరు గెలవకపోతే వారికి ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే పార్టీని నమ్ముకొని పనిచేసే క్రమంలో ఖచ్చితంగా చట్టసభలకైనా పోతాం, ఇంకా ఏదైనా అవకాశం రావచ్చు. కాబట్టి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మీ పేరు పరిశీలన ఉందా? ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ స్థానాన్ని ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే నామినేట్ కోట నుంచి నేను ఎమ్మెల్సీ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా బీసీలకు 42% చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే కోటలో 5 ఎమ్మెల్యే స్థానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 బీసీలకు ఇస్తారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. బీసీలకు 2 ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన పేరు కూడా పరిశీలన ఉంటుందనే దానిలో భాగంగా ఖచ్చితంగా సీరియస్నే మేము ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నమాట వాస్తవం. ఓకే, ఇంకా ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఏ రకంగా ఉండబోతున్నాయి ప్రభుత్వం నిర్ణయాలు? ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేయబోతున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగులను పైకి తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, తెలంగాణను ప్రకృతి సహజ వనరులంతా రక్షించుకునే కార్యక్రమం కావచ్చు, తెలంగాణ ఆదాయం గణనీయంగా పెంచుకునే కార్యక్రమం కావచ్చు, నిరుద్యోగం లేని తెలంగాణ చూసే కార్యక్రమం కావచ్చు, మహిళలను 1,00,000 కోట్ల రూపాయల ఈ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వము ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది. మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఏకంగా సోలార్ సంబంధించినటువంటి పవర్ దాంట్లో కూడా మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాలు వారికి లీజుకి ఇచ్చి బ్యాంక్ గ్యారెంటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. హైదరాబాద్ను అగ్రగామిగా ప్రపంచ నగరాలతో పోటీపడిచ్చే విధంగా భారతదేశంలో తెలంగాణ ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉండే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి చాలా అంశాలు మాతో మాట్లాడినందుకు, మరిన్ని విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.